చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాల కోసం అయితే ఈ యొక్క క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా. మనకి ఒక ఇయర్లో ఏ డేస్లో అంటే ఏ రోజుల్లో పర్యావరణ దినోత్సవం అనేవి జరుపుకుంటారని చెప్పేసి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ టాపిక్ నుంచి తప్పకుండా 1 నుంచి 2 మార్క్స్ అనేవి ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్స్ సచివాలయం ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. తప్పకుండా మనకి ఈ రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్లో 100% బిట్ వచ్చే ఏరియా అనమాట. ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. అయితే ఈ టాపిక్లో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, సార్ డేస్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కట్ కావాలి సార్, కోడింగ్ కావాలని చెప్పేసి అంటారు. దయచేసి ఆ షార్ట్ కట్కి కోడింగ్ అయితే అసలు ఎప్పుడున్నో దాని జోలికి వెళ్ళకండి. మనకి ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మాత్రమే షార్ట్ కట్ అనేది మనం పెట్టుకోలేము. సో కాన్సెప్ట్ రాకుండా మనం షార్ట్ కట్ పెట్టుకుంటే మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఎగ్జామ్ హాల్లో మనకి ఏం గుర్తుండదు. సీరియస్గా అంతకుముందు నేను ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి చాలాసార్లు ఫేస్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. మీకు వచ్చిన టాపిక్ పైన మాత్రమే మీరు షార్ట్ కట్ అనేది పెట్టుకోండి. రాని టాపిక్ పైన షార్ట్ కట్ కోసం ట్రై చేయకండి. ఆల్రెడీ మనం గత క్లాసుల్లో అంటే ఏపీ జియోగ్రఫీ విషయానికి వస్తే నదులు కాన్సెప్ట్ చెప్పినప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తారంటే షార్ట్ కట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. కానీ అలా కాకుండా అసలు గోదావరి నది అనేది ఇక్కడి నుంచి మొదలై బంగాళాఖాతంలో కలిసే వరకు అంటే మహారాష్ట్రలోని నాసిక్లో త్రయంబకం దగ్గర ఓకే అక్కడ మొదలైన గోదావరి మళ్ళీ బంగాళాఖాతం కలిసే వరకు సో ఆ ఫిగర్ వేయడం జరిగింది. ఏ నదులు అనేవి గోదావరి నదిలో కలుస్తాయని చెప్పేసి మ్యాప్ పాయింట్లో చెప్పడం జరిగింది. సో ఆ క్లాస్ చూసిన ప్రతి ఒక్కరికును ఇప్పుడు కూడా సో పలానా గోదావరి నదికి ఉపనదులు ఏమంటే తప్పకుండా కళ్ళు మూసుకొని చెప్తారమ్మా. అంటే మనకి కావాల్సిన అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కావాలి. షార్ట్ కట్స్ అనేవి షార్ట్ టర్మ్లో మర్చిపోతారు కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ డేస్ అనేవి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా వచ్చేస్తే మహా అయితే ఒక 20 నుంచి 30 ఉన్నాయి, ఇంకేముండవు. ఓకే మహా 20 డేస్ గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఒకసారి మీతో పాటు నేను కూడా ట్రై చేస్తాను. ఓకే ఇప్పుడే నేర్చుకుందాం. ఓకేనా చూద్దాం అమ్మా. ఫస్ట్ చూసుకుంటే ఫిబ్రవరి 2. ఓకే ఫిబ్రవరి 2 చూసుకుంటే మనకి ప్రపంచ చిత్తడి నెల దినోత్సవం. ఓకే ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నెల దినోత్సవం. నెక్స్ట్ ఫిబ్రవరి 22 చూసుకుంటే అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం అమ్మ. ఓకే అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం. అదే చూసుకుంటే మార్చి 3 విషయానికి వస్తే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. ఓకే మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. మార్చి 14 చూసుకుంటే అంతర్జాతీయ నదుల కార్యాచరణ దినోత్సవం. ఓకే మార్చి 14. నెక్స్ట్ మార్చ్ 20 చూసుకుంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఓకే మార్చ్ 21 చూసుకుంటే మనకి అంతర్జాతీయ అడవుల దినోత్సవం. ఓకే మార్చ్ 22 చూసుకుంటే ప్రపంచ జల దినోత్సవం. మార్చ్ చివరి వారం చూసుకుంటే ఎర్త్ అవర్. ఓకే నెక్స్ట్ ఏప్రిల్ 22 చూసుకుంటే ధరిత్రి దినోత్సవం అంటే భూమి యొక్క దినోత్సవం. చూడండి ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్స్ అనేది నేను యూజ్ చేయలేదు కానీ నాకు గుర్తుంది. సో మీరు కూడా ట్రై చేస్తే చాలా చాలా ఈజీగా గుర్తుంటుంది. అయితే 1-2 సార్లు అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. క్లాస్ అనేది కొంచెం వినండి, ఒకసారి ఓన్గా రాయడానికి ట్రై చేయండి, కొంత పార్ట్ వరకు గుర్తుంటుంది. మళ్ళీ క్లాస్ వినండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వితిన్ 1 అవర్ లోపల ఈ టాపిక్ వచ్చేస్తుంది. అంటే 1 అవర్లో ఒక బిట్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేయగలరమ్మా. ఓకే షార్ట్ కట్ చూడగలండి వెళ్ళకద్దు. ఓకే చూడమ్మా. సో 14 చూసుకుంటే ఏంటి అంతర్జాతీయ నదుల కార్యాచరణ దినోత్సవం. ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే 20 చూసుకుంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అమ్మా. ఓకే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. 21 చూసుకుంటే మనకి అంతర్జాతీయ అడవుల దినోత్సవం. ఓకే అంతర్జాతీయ అడవుల దినోత్సవం. 22 చూసుకుంటే మనకి
ప్రపంచ జల దినోత్సవం. ఓకే, ప్రపంచ జల దినోత్సవం. అదే చూసుకుంటే మార్చి చివరి వారం చూసుకుంటే ఎర్త్ అవర్. ఓకే, చివరి శనివారం. ఓకే, మార్చి చివరి శనివారం అమ్మ, ఎర్త్ అవర్ అనమాట. నెక్స్ట్ ఏప్రిల్ 22 చూసుకుంటే, ఓకే, ఏప్రిల్ 22 చూసుకుంటే ధరిత్రి దినోత్సవం. ఓకే, ధరిత్రి దినోత్సవం. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 22, మే 22, ఓకే, ఇక్కడ మార్చ్ 22 లైన్ గా ఉన్నాయి. 22, 22, 22. ఇక్కడ చూసుకుంటే ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 22, ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం, మే 22 జీవ వైవిధ్యం. ఓకే, అంటే ఎక్కడైతే జలం ఉంటుందో, వాటర్ ఉంటుందో, సో అక్కడ ఆ ప్రాంతంలో భూమి పైన అంటే ధరిత్రి పైన జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇలాంటి వాటికి మనం షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు ఈజీగా. సో ఓకే, మార్చ్, ఏప్రిల్, తర్వాత మనకి మే. సో ఈ 3 కాబట్టి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి, నేను చెప్పమని చెప్తాను. కానీ షార్ట్ కట్స్ అనేవి నేను చెప్పడం కన్నా మిమ్మల్ని మీకు మీరు క్రియేట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి అమ్మా, ఎక్కడైతే వాళ్ళకి జలం, వాటర్ అనేది దొరుకుతుందో, సో ఆ దొరికే భూభాగంలో జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, జల, ఓకే, భూమి, జీవ వైవిధ్యం. ఓకే, సో వీటికి కూడా చెప్పచ్చు సపోజ్ మీకు కావాలనుకుంటే. చూడండి, ఫిబ్రవరి 2 తర్వాత 22 ఉంది కదా, అంటే ఇద్దరు వ్యక్తులు చిత్తడి నేలల్లో 27 రోజుల పాటు ద్రవపు ఎలుగుబంట్ల కోసం వెతుకుతున్నారని చెప్పి చెప్పొచ్చమ్మ. కానీ నేను చెప్పిన షార్ట్ అనేది మీకు గుర్తుంటుందా అంటే ఉండదు. సో ఎందుకంటే నేను ఇతర యూట్యూబ్ ఛానల్ కానీ నార్మల్గా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ కానీ వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను. వాళ్ళ షార్ట్ కట్ అనేది వాళ్ళకి మాత్రం గుర్తుంటుంది, పక్క వాళ్ళకైతే గుర్తుండదమ్మా. దయచేసి షార్ట్ కట్స్ జోలికి వెళ్ళొద్దు, తప్పకుండా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇక్కడి నుంచి ఇంతవరకు షార్ట్ కట్ అనేది మీరు మొత్తం చూసుకుంటే ఈ మధ్యలో ఎక్కడో వచ్చేసరికి ఏంటంటే మిస్ అయిపోతారమ్మా. సో అలా షార్ట్ కట్స్ జోలికి వెళ్ళకుండా పూర్తిగా మీ బ్రెయిన్ అనేది పని పెట్టండి, చాలా ఈజీగా గుర్తుంటుంది. మన బ్రెయిన్లో చాలా చాలా స్టోరేజ్ ఉంటుంది. ఫస్ట్ దానికి పని పెట్టండి, కొత్త విషయాన్ని దానికి పంపించండి, అది స్టోర్ చేసుకునే శక్తి దానికి ఉంది. నాకు రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో చూసుకుంటే ఏప్రిల్ 22 దళిత దినోత్సవం, మే 22 చూసుకుంటే ప్రపంచ జీవ వైద్య దినోత్సవం. ఓకే, నెక్స్ట్ మే 23 చూసుకుంటే ప్రపంచ తాబేల దినోత్సవం. ఓకే, 23 ప్రపంచ తాబేల దినోత్సవం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ జూన్ 5 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఓకే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అమ్మ. నెక్స్ట్ చూడండి, జూన్ 8 విషయానికి వస్తే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. ఓకే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అమ్మ. నెక్స్ట్ చూడండి, జూన్ 17 చూసుకుంటే ప్రపంచ ఎడారిపై పోరాట దినోత్సవం. అయితే మనం ఇక్కడి నుంచి ఇంతవరకు నేర్చుకున్నాం, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఈ పార్ట్ నేర్చుకునే ముందు ఫస్ట్ ఇంతవరకు మనకి ఎంత గుర్తుంటే విన్నాం కదా. సో విన్న తర్వాత ఎంతవరకు ఎన్ని డేట్స్ గుర్తున్నాయని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకసారి నోట్బుక్ చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవి మనకి క్లియర్గా వచ్చిన తర్వాతనే నెక్స్ట్ దీనికి వెళ్ళాలన్నమాట. ఆలోచించండి, ఒక టాపిక్ చదివేటప్పుడు వెంటనే వచ్చేయాలి అనే కాన్సెప్ట్ మంచిదే, కానీ ఎక్కువ కాలం గుర్తించుకున్నట్టు మాత్రం తప్పకుండా దానిపైన కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మనం చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, జూన్ 17 అనగా మనకి ఏం గుర్తు రావాలమ్మా? ప్రపంచ ఎడారిపై పోరాట దినోత్సవం అని చెప్పేసి గుర్తు రావాలి. నెక్స్ట్ చూడండి, జూన్ 8 అనగా ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అని చెప్పేసి గుర్తు రావాలి. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుర్తు రావాలి. మే 23 ప్రపంచ తాబేల దినోత్సవం గుర్తు రావాలి. మే 22 ఏం గుర్తు రావాలి మనకి? వెంటనే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం గుర్తు రావాలి. ఏప్రిల్ 22 అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే చెప్పండి ఒకసారి. ఏప్రిల్ 22 అనగానే దరిద్ర దినోత్సవం గుర్తు రావాలి. మార్చి చివరి శనివారం చూసుకుంటే ఎర్త్ అవర్. సో పెద్ద కష్టమేం కదమ్మా, 1-2 సార్లు అనేది మనం దానిపైన కాన్సన్ట్రేషన్ పెడితే చాలా ఈజీగా మనకి గుర్తుంటున్న విషయం గమనించండి.
ఎక్కడ నేను షార్ట్ కట్స్ అని చెప్పలేదు, కానీ నేను చెప్పకపోయినా సరే నేను కూడా షార్ట్ కట్స్ పట్టుకోపోయినా సరే నాకు గుర్తుంటుందంటే మీకు కూడా గుర్తుంటుంది. ఓకే, డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్, అవి మనకి గుర్తుండవు. కొంతమందికి అయితే ఆ షార్ట్ కట్స్ చూసి విసుగొస్తారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది అయిపోయింది కదా, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ వచ్చేసి అనగానే తర్వాత అప్పుడు వెళ్ళండి అమ్మా. ఓకే, అంటే 6 నెలల కాలం మనం నేర్చేసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం మిగతా 6 నెలలు, జూలై నుంచి డిసెంబర్ వరకు. ఇప్పుడు చూడండి అమ్మా, జూలై 28 విషయానికి వస్తే ప్రపంచ ప్రకృతి పర్యావరణ దినోత్సవం, పరిరక్షణ దినోత్సవం. జూలై 28 అమ్మ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. నెక్స్ట్ చూడండి 29 చూసుకుంటే అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఓకే, అంతర్జాతీయ పులుల దినోత్సవం. చూడండి జూలై 20 అనగా మనకి ఎంత ఎలా గుర్తురావాలి మనకి వెంటనే మీకు సైడ్ గుర్తుంది. ఈ పక్కన ఉన్న ప్రపంచ అంతర్జాతీయ పక్కన పెట్టేశాను. మనకి జూలై 22 అనగాన ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అని గుర్తుంటే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో ముందున్న ప్రపంచ అంతర్జాతీయ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి ఒకటే కనిపిస్తుంది, తప్పకుండా రైట్ ఆన్సర్ పెట్టేస్తాం. నెక్స్ట్ జూలై 20 అనగాన అంతర్జాతీయ, గుర్తు లేకుండా ఉన్న 29 కాబట్టి మనకి పులుల దినోత్సవం అని చెప్పేసి వెంటనే గుర్తుండిపోవాలి. అంటే ఒక్కసారి చదివినా సరే, 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినా సరే ఆ కాన్సెప్ట్ పైన మనకి గ్రిప్ రావాలమ్మా. సో అలానే మనకి ఈజీ గుర్తుంటుంది. నిజానికి ఇవి ఇప్పుడు మీ బోర్డు మీద చెప్తున్నప్పుడు మాత్రమే నేను కూడా నేర్చుకున్నాను, కానీ నాకు ముందైతే నిజంగా రావు సీరియస్గా. ఎందుకంటే మీకు చెప్పడంతో పాటు మీకు చెప్పేటప్పుడు నాకు గుర్తుందో అని చెప్పేసి నన్ను నేను చెక్ చేసుకోవాలి కదా. నేను చెప్పడం వేరే, గుర్తుపెట్టుకున్నామా అంటే మీరు ఎలా అనుకుంటారో, సార్ మీకే గుర్తుండదు నాకు అని చెప్తాను అనుకుంటాను. సో అది ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడే నేను గుర్తుపెట్టుకున్నాను అనమాట. అంటే మీరు క్లాస్ విన్నప్పుడే 1-2 సార్లు చూసినప్పుడే ఈజీగా గుర్తుంటుందమ్మా. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. ఓకే, జూలై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం అని చెప్పేసి ఈజీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉన్నమ్మా ఆగస్టు 10 విషయానికి వస్తే అంతర్జాతీయ బయోడీజిల్ దినోత్సవం. ఓకే, ఆగస్టు 10 అంతర్జాతీయ బయోడీజిల్ దినోత్సవం. నెక్స్ట్ చూసుకుంటే ఆగస్టు 12 చూసుకుంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఓకే, ప్రపంచ ఏనుగుల దినోత్సవం. నెక్స్ట్ ఆగస్ట్ 20 విషయానికి వస్తే అక్షయ్ ఊర్జా దివాస్. ఓకే, అక్షయ్ ఊర్జా దివాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడమ్మా సెప్టెంబర్ 16 విషయానికి వస్తే అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణ దినోత్సవం. ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ ఓజోన్ పక్కన ఏమైనా మార్పులు వచ్చినప్పుడు చూసుకోండి. ఓకేనా, ఓజోన్ సంరక్షణ దినోత్సవం. ఓకే, నెక్స్ట్ చూడండి సెప్టెంబర్ 18 విషయానికి వస్తే 2 ఉన్నాయి. ఒకటి చూసుకుంటే అంతర్జాతీయ నీటి శుభ్రత దినోత్సవం. ఓకే, అంతర్జాతీయ నీటి శుభ్రత దినోత్సవం. అదేవిధంగా సెప్టెంబర్ 18 చూసుకుంటే మనకి ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవం. ఓకే, ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవం అని చెప్పేసి 1-2 సార్లు మీరు మీ మనసులో అనుకోండి అంటే ఈజీగా వస్తుంది. అయితే ఇన్ కేస్ మీరు షార్ట్ కట్స్ మెథడ్లో కావాలన్నప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఆల్రెడీ మొత్తం క్లాస్ చూస్తున్నారు కాబట్టి వీటిపైన షార్ట్ కట్స్ అనేది మీకు మీరు ఓన్గా క్రియేట్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా క్రియేట్ చేసింది తప్పకుండా ఈ రోజు కాదు, 1 మంత్ పోయినా 1 ఇయర్ పోయినా సరే మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. అంటే సో మీ బ్రెయిన్లో అది స్టోరీ ఉంటుంది, ఎందుకంటే అది మీరు క్రియేట్ చేసింది. సో మీరు క్రియేట్ చేసిన ఆ యొక్క మెథడ్ అనేది మీ మైండ్లో అనేది స్టోరేజ్ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మా సెప్టెంబర్ చివరి ఆదివారం విషయానికి వస్తే ప్రపంచ నదుల దినోత్సవం. ఓకే, ప్రపంచ నదుల దినోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 1 నుంచి 7 వరకు. ఓకే, అక్టోబర్ 1 తారీఖు నుంచి 7 తారీఖు వరకు, అంటే వారం రోజుల పాటు ఏంటమ్మా వన్యప్రాణి వారోత్సవం. ఓకే, వన్యప్రాణి వారోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 4 విషయానికి వస్తే ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం. ఓకే, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం. నెక్స్ట్ చూసుకుంటే అక్టోబర్లో మొదటి సోమవారం విషయానికి వస్తే ప్రపంచ ఆవాస దినోత్సవం. ఓకే,
ప్రపంచ ఆవాస దినోత్సవం అమ్మ. నెక్స్ట్ చూడండి, అక్టోబర్ 2వ బుధవారం విషయానికి వస్తే అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దినం. ఓకే, ఇవన్నిట్లో అన్ని టోటల్గా దినోత్సవం వస్తుంది, ఇది ఒక్క దినం వస్తుంది అనమాట. ఏంటమ్మా, అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దినం. ఓకే, ఏంటది, చివరి బుధవారం. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒకటి చివరి శనివారం, నెక్స్ట్ ఇక్కడ సెప్టెంబర్ చివరి ఆదివారం, తర్వాత అక్టోబర్ మొదటి సోమవారం, నెక్స్ట్ 2వ బుధవారం. ఈ 4 ఉన్నాయి. ఈ 4 అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, అక్టోబర్ 24 విషయానికి వస్తే అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ దినోత్సవం. ఓకే, వాతావరణ కార్యాచరణ దినోత్సవం. ఇక్కడ కార్యాచరణ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ ఇంకా కనిపించింది, అలా చూసుకుంటూ పోతే మనకి ఇక్కడ నదుల కోసం కనిపించింది. ఇది ఎప్పుడు, ఇది 14th మార్చ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 24th అక్టోబర్. ఓకే, సో అంటే కార్యాచరణ అనేది కామన్గా ఉంది, దాన్ని జస్ట్ మీరు గుర్తుంచుకోవడానికి యూజ్ చేసుకోండి. 24th అంటే అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ దినోత్సవం. నెక్స్ట్ ఇక్కడ మార్చ్ 14th అంటే అంతర్జాతీయ నదుల కార్యాచరణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, అక్టోబర్ 2 విషయానికి వస్తే అంతర్జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం. ఓకే, అంతర్జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం. నెక్స్ట్ 3rd చూసుకుంటే భోపాల్ వాయు దుర్ఘటన దినోత్సవం. ఓకే, భోపాల్ సంఘటన. ఓకే, భోపాల్ వాయు దుర్ఘటన దినోత్సవం. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఈ యొక్క డే గురించి అయితే ఉంటుంది అనమాట. సో డిసెంబర్ 3 భోపాల్ వాయు దుర్ఘటన దినోత్సవం. ఓకే, సో అదేనమ్మా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, నెక్స్ట్ చూడండి, డిసెంబర్ 5 విషయానికి వస్తే ప్రపంచ నెలల దినోత్సవం. ఓకే, ప్రపంచ నెలల దినోత్సవం. నెక్స్ట్ చూసుకుంటే డిసెంబర్ 11 విషయానికి వస్తే అంతర్జాతీయ పర్వత దినోత్సవం. ఓకే, అంతర్జాతీయ పర్వత దినోత్సవం. నెక్స్ట్ చూసుకుంటే అమ్మా డిసెంబర్ 4 విషయానికి వస్తే జాతీయ శక్తి సంరక్షణ దినోత్సవం. ఓకే, జాతీయ శక్తి సంరక్షణ దినోత్సవం. ఓకే, మీరేం చేస్తారంటే ఆల్రెడీ ఈ పార్ట్ అయిన తర్వాత ఈ పార్ట్కి వచ్చారు కాబట్టి మరొకసారి మీరు 1-2 సార్లు మీరు విని దీనిపైన గుర్తుంచుకోండి. చాలా అంటే చాలా ఈజీగా మీకు గుర్తుంటుందమ్మా. ఓకే, షార్ట్ కట్స్ అనేది మీకు వచ్చిన తర్వాత మాత్రం క్రియేట్ చేయండి. మీరు ఆల్రెడీ మొత్తం నేర్చేసుకున్నారు అనుకోండి, టోటల్ ఇగో ఈ 6 మంత్స్ మీకు వచ్చాయి. సో దెన్ ఇప్పుడు మీకు మీరు షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ చేయడం ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఏమైనా షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే ఆ ట్రై చేసిన షార్ట్ కట్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ షార్ట్ కట్స్ మీకు మాత్రమే గుర్తుంటాయి. ఓకే, సో ఎవరి మెథడ్స్ అనేవి వాళ్ళకే బాగా గుర్తుంటాయి, పక్క వాళ్ళు ఫాలో అయితే మాత్రం మనకు గుర్తుండవు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను షార్ట్ కట్స్ చెప్పట్లేదు. షార్ట్ కట్స్ క్రియేట్ చేయమంటే నాకు తెలుసు షార్ట్ కట్స్ అని, కానీ నేను దానిపైన అయితే కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. వై? బికాస్ షార్ట్ కట్స్ కన్నా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళాలి. ఏదైనా సరే మనం ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత గుర్తుంచుకొని ట్రై చేయాలి, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఓకేనమ్మా, సో రైట్. సో ఇది ఈ 6 మంత్స్. నెక్స్ట్ ఈ 6 మంత్స్ అనేది 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అవసరమైతే ఒకసారి నేను కొంచెం మూవ్ అవుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డైలీ 1-2 సార్లు అయితే చూడండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నదో అలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ప్లేలిస్ట్లో మీరు ఏపీపీఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, సచివాలయం కానీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రూప్ డి కానీ, ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఇలా ప్రతి ఎగ్జామ్ సంబంధించిన అన్ని క్లాసెస్ ఉన్నాయి. రీసెంట్ డేస్లో మనం చెప్తున్నాం, ఒకసారి అన్ని చూడండి, మీ ప్రిపరేషన్కి ఉపయోగపడతాయి. అన్ని అప్డేట్స్తో ఫుల్ డెప్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే.